బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో హైదరాబాద్కు చేరుకోనుంది నిఖిత మృతదేహం. తాజాగా అమెరికాలో హత్యకు గురైంది హైదరాబాద్ వాసి నిఖిత. ఆమె మృతదేహం హైదరాబాద్ తార్నాకలోని నివాసానికి చేరుకోనుంది. డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ నిఖితను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31న అమెరికాలోని మేరీల్యాండ్లోని అర్జున్ ఫ్లాట్లో డబ్బుల విషయంలో గొడవ జరిగింది. గతంలో రూమ్మేట్గా ఉన్న సమయంలో అర్జున్ శర్మకు $4,500 అప్పుగా ఇచ్చింది నిఖిత. అందులో $3,500 చెల్లించి మరో $1,000 ఇస్తానని 31 నైట్ నిఖితను ఫ్లాట్కు పిలిపించాడు అర్జున్. అనంతరం డబ్బుల విషయంలో గొడవ జరగడంతో నిఖితను హత్య చేశాడు. తర్వాత నిఖిత మిస్ అయినట్లు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసి ఇండియాకు పరారైపోయి వచ్చాడు. అర్జున్ శర్మ ఫ్లాట్లో తనిఖీ చేసిన పోలీసులు నిఖిత మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో అర్జున్ శర్మే నిఖితను హత్య చేశాడని నిర్ధారించారు. నిందితుడిని ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అమెరికాలో హత్యకు గురైన నిఖిత మృతదేహం కొద్దిసేపట్లో హైదరాబాద్కు రాబోతోంది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం. సార్ సాగర్, ఎంతసేపట్లో మృతదేహం రావచ్చు అని చెబుతున్నారు? రాజేష్, మరి కాసేపట్లో అమెరికాలో హత్యకు గురైనటువంటి నిఖిత మృతదేహం హైదరాబాద్ తార్నాకలోని లాలపేటలోని వారి నివాసానికి చేరుకుంటుందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, వారి ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీమిత్ర ప్రిన్స్, లాలాపేటలోని శ్రీమిత్ర ప్రిన్స్ అపార్ట్మెంట్లో ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి బ్యానర్లు, ఆమె గుర్తుగా కొన్ని ఫొటోస్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే వారి ఇంటికి చేరుకున్నారు. అయితే కార్గో విమానంలో నిన్న అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంది. అక్కడి నుంచి తెల్లవారుజామున బయలుదేరినట్లుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో వారి నివాసానికి చేరుకుంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ అర్జున్ శర్మని అయితే ఇప్పటికే హత్య చేసినటువంటి అర్జున్ శర్మ, ఎందుకంటే డబ్బుల విషయంలో ఈ నిఖితకి అర్జున్ శర్మకి మధ్య వివాదాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. 4 సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం నిఖిత అమెరికా వెళ్ళింది. తల్లిదండ్రులకు భారంగా కావద్దు అంటూ కూడా ఆమె ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా ఉన్నత చదువులు చదువుకున్నట్లు కూడా తెలుస్తుంది. వారి యొక్క తల్లిదండ్రుల కళను నిజం చేసేందుకు ఉన్నత చదువులు చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఆమె ఉంటున్న నేపథ్యంలో మాజీ రూమ్మేట్ అయినటువంటి అర్జున్ శర్మకు $4,500 అప్పుగా ఇవ్వడం, ఆ అప్పు విషయంలోనే గొడవ జరిగినట్లు కూడా తెలుస్తుంది. 31st నైట్ తన రూమ్కి అమెరికా మేరీల్యాండ్లోని తమ ఫ్లాట్కి అర్జున్ శర్మ నిఖితను పిలిచాడు. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నిఖితని హత్య చేసి మిగిలిన తన ఫోన్లో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను కూడా తను ట్రాన్స్ఫర్ చేసుకొని అమెరికా నుంచి ఇండియాకు పరారైనట్లు కూడా తెలుస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా తానే స్వయంగా అమెరికా పోలీసులకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లుగా కూడా, నిఖిత మిస్ అయినట్లుగా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటనే ఆయన ఫ్లాట్లో సెర్చ్ చేయగా నిఖిత విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అర్జున్ శర్మని హత్య చేసి ఇండియాకు పారిపోయినట్లుగా కూడా నిర్ధారించారు. అయితే ఢిల్లీ ఇంటర్పోల్ సహాయంతో తమిళనాడుకు చెందినటువంటి అర్జున్ శర్మని అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా అరెస్ట్ చేశారా లేదా అంటూ కూడా తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కఠినంగా తమ కూతురిని హత్య చేసినటువంటి అర్జున్ శర్మని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తార్నాకలోని వారి ఇంట్లో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరి గారికి ఇంటికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో అయితే నిఖిత మృతదేహం అయితే ఇక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి యొక్క నిఖిత తండ్రి ఫ్రెండ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. సార్, ఎట్లా చూస్తారు అమెరికాలో హత్య గురైన నిఖిత? ఈ ఆనంద్ తన ఫ్రెండ్ అండి. తన కూతురు ఏదో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి అమెరికాకు పంపించి ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు గురైనా కూడా కష్టపడి చదివించి ఆ అమ్మాయి ఏదో ఉన్నత స్థానానికి వెళ్తుందని అనుకున్న తరుణంలో ఇలాంటి దారుణ హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయము. అలాగే ఈ నిందితుడిని చాలా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఎంతసేపట్లో రావచ్చు? ఇంకో అరగంటలో రావచ్చండి. ఇంకా అరగంటలో పూర్తి రావచ్చని అనుకుంటున్నాను. సో మరి కాసేపట్లో అయితే నిఖిత మృతదేహం చేరుకోబోతుంది. ఈ నేపథ్యంలో తార్నాకలోని వారి నివాసంలో విషాద ఛాయలనుకున్నాయి. చివరి చూపు చూసేందుకు ఇంటికైతే కుటుంబ సభ్యులు, బంధువులు అయితే తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్.
विशाल जाएगा।